హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ములక్కాడ మిల్ మేకర్ల కర్రీ వండుదాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాలా ఆయిల్ని బాటిల్లో ఎంతమంది స్టోర్ చేస్తారో నాకు కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. అయితే మిల్ మేకర్లు ములక్కాడ కర్రీ కాంబినేషను సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన కర్రీ ఇది. మీరందరూ ట్రై చేసి ఎలా ఉంటుందో నాకు చెప్పండి. దీనికోసం పాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో ఒక 4 ఉల్లిపాయలని సన్నంగా తురిమి వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకోవాలి, గడ్డుప్పు. దీనివల్ల ఆనియన్స్ ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ మూత పెట్టేయాలి కొద్దిసేపు. అలా ఉంచాక నెక్స్ట్ మూతను ఓపెన్ చేసేసి ఒకసారి నీట్గా కలిపేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని తక్కువలో ఉంచి చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొద్దిసేపు మాగనిచ్చాక మళ్ళీ మూతను ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా నార్మల్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటాను చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొన్ని మిల్ మేకర్లను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీరు పారపోసేసి మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకోవాలి. మూతను ఓపెన్ చేసి చూడండి ఎలా ఏగాయో. వీటిని నీట్గా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ములక్కాడని చూడండి నీట్గా నార తీసేసి నీట్గా కోసుకోవాలి. చూడండి వీటిని అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కొద్దిసేపు కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. కొద్దిసేపు ఆగనిచ్చాక ఇప్పుడు మళ్ళీ మూతను ఓపెన్ చేసేసి మనం ముందుగా కడిగేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, వాటిని వేసుకోవాలి. మళ్ళీ నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ అనేవి మగ్గనివ్వాలన్నమాట. వాటర్ ఏమీ పోయకూడదు, సిమ్లోనే మగ్గనివ్వాలి కొద్దిసేపు. అలా మగ్గడం వల్ల వాటిలో ఉన్న వాటర్ అంతా కిందకి దిగుద్ది అనమాట. ఇన్ కేస్ మిల్ మేకర్లో ఏమైనా వాటర్ ఉంటే. చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు వీటిలో మనం
వీటిలో మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. అయితే ఎంత వాటర్ వేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఏం చేయాలంటే కూరగాయలు ఇప్పుడు ఏ వెజిటేబుల్స్కైనా సరే అవి ములిగేంత వాటర్ వేసుకోవాలి. మరీ ఫుల్గా వేసేయకూడదు. కొంచెం అవి పైన కనిపించాలి. మనం కట్ చేసుకున్న కూరగాయలు అనేవి వాటర్ కూడా కనిపించాలి మనకి, అలా వేసుకోవాలన్నమాట. అంటే మీడియం సైజులో నేను ఇప్పుడు ఎలా వేసానో అలా చూసుకుంటా వేసుకోవాలి వాటర్ అనేది. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని సరిపడా ఉప్పు. మనం ముందు ఆనియన్స్లో కొంచెం ఉప్పే వేసాం కదా, ఇంకా ఎంత సరిపడుతుందో చూసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 15 నిమిషాలు మగ్గాక ఇప్పుడు నీట్గా మూత ఓపెన్ చేసి నీట్గా కలుపుకోవాలి. చూడండి కలర్ మారింది. కారం మేము కొంచెం తక్కువ తింటాము, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కారం ఎక్కువ తింటాము అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోండి. అప్పుడు మీకు ఫుల్గా కలరీగా వస్తుంది. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.